हाय फ्रेंड्स वेलकम टू मैड गार्डनिंग मन वीडियो ఏంటంటే లాస్ట్ టైం వీడియోలో షార్ట్ లో చూపించాను కదా నా పాలకూర ఆ పాలకూర థర్డ్ టైం హార్వెస్ట్ తర్వాత మళ్ళీ ఎలా ప్రాపగేట్ చేసుకోవాలో నేను మీకు వీడియోలో చూపిద్దామని వీడియో చేశాను నేను ఆల్రెడీ 3 టైమ్స్ అనేది హార్వెస్ట్ చేశాను 2 మంత్స్ అవుతుంది నేను పాలకూర పెట్టేసి మధ్యలో ఒకసారి పెస్ట్ వచ్చింది మామూలుగా కట్ చేసి పడేసాము తర్వాత 3 టైమ్స్ ఈ రోజు దాంతో థర్డ్ టైం హార్వెస్ట్ అయిపోయింది హార్వెస్ట్ తర్వాత నేను ఎప్పుడు సాయిల్ ఇలా చేస్తానండి రూట్స్ పక్క నుంచి ఇలా చేసుకుంటే రూట్స్ అనేది లూజ్ అవుతాయి మళ్ళీ వేర్లు లూజ్ అయిపోయిన తర్వాత మొక్కలు పెరగడానికి ఈజీగా గ్రోత్ గా ఉండడానికి యూజ్ అవుతుంది ఇలా లూజ్ చేసుకుంటే నాదంటే సాయిల్ లో అండి మీరు పాట్స్ లో పెట్టుకుంటే చేత్తో అయినా లూజ్ చేసుకోవచ్చు తడి వాటర్ ఇచ్చిన తర్వాత ఇలా లూజ్ చేసుకోవాలండి వాటర్ లేనప్పుడు ఇలా చేస్తే బెట్టలాగా వచ్చేసి వేర్లు అనేవి ఊడిపోతాయి పాలకూరవి దీంతో ఇలా చేస్తుంటే నాకు పక్కన ఉన్న కలుపు చెత్త కూడా వచ్చేస్తుంది దీంతోనే కొంచెం గట్టిగా అనాలి ఇలా నా లైన్స్ అన్నీ కూడా నేను ఇలా రూట్స్ అనేవి తగిలేలాగా లూజ్ చేసుకుంటూ ఉన్నాను ఎవ్రీ టైం ఇలానే చేస్తానండి హార్వెస్ట్ అయిపోయిన తర్వాత నేను వెంటనే నాకు వీక్లీ వన్స్ ఆర్ 10 డేస్ కి వన్స్ ఒకసారి నా పాలకూర అనేది హార్వెస్ట్ కి వచ్చేస్తుంది ఆకుకూర కదండి వెంటనే వస్తుంది లేట్ తీసుకోదు ఇలా లైన్స్ అన్నీ అయిపోవాలి ఈవినింగ్ టైంలో చేయాలండి ఇది ఖచ్చితంగా మార్నింగ్ గాని ఎండ ఉండే టైంలో చేయొద్దు ఏదైనా మొక్కకు తగిలినట్లయితే మళ్ళీ వెంటనే చనిపోతుంది ఇలా చూడండి ఒక 5 మినిట్స్ పట్టిందంట టైం కూడా ఇలా లూజ్ చేసుకున్న తర్వాత కొంచెం డిఏపి మా ఇంట్లో పొలానికి వాడతామండి తీసుకున్న ఒక టేబుల్ స్పూన్ యూరియా రెండు కలిపేసాను తర్వాత నేను ఇట్లా లైన్స్ లో మధ్యలో వేర్లకు తగలకుండా వేర్లకు ఎడంగా ఆ కాలవల్ల ఉన్న వాటిలో నేను పొడుగ్గా వేసేసాను పల్చగా వేయాలండి ఎక్కువ వేయద్దు చనిపోతాయి మొక్కలు పల్చగా అన్ని లైన్స్ కి వేసుకోవాలండి వాటర్ ఉంది కాబట్టి ఇలా వేసుకోవాలి వాటర్ లేనట్లయితే వాటర్ పెట్టి అలా లూజ్ చేసుకున్న తర్వాతే వేసుకోవాలి చెత్త మీద వేసేస్తే కలుపు ఎక్కువగా పెరుగుతుంది మనకు పాలకూర అనేది పెరగదండి ఇలా కంప్లీట్ గా అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఇందాక తీసుకున్న పారతోనే మట్టి అనేది కవర్ చేశాను యూరియా పైకి ఉండకుండా యూరియా అనేది పైకి ఉన్నట్లయితే మార్నింగ్ టైంలోకి మంచు కురుస్తుంది కదా ఆ టైంలో పాలకూర ఆకులు అనేవి నల్లగా మచ్చలుగా అయిపోతాయి ఆ తడి వాటికి తగిలి నల్లబడిపోతాయి అందుకని నేను మట్టితో కవర్ చేస్తున్నాను ఈ రోజు తడి ఉంది కాబట్టి రేపు ఈవినింగ్ గాని డే ఆఫ్టర్ టుమారో ఈవినింగ్ గాని వాటర్ ఇచ్చేస్తే అదే గ్రోత్ అవుతుందండి ఇలా కవర్ చేస్తే చాలు ఇంకా 15 డేస్ లో మళ్ళీ మనకి హార్వెస్ట్ కి వచ్చేస్తుందండి 4th టైం వచ్చేస్తుంది 15 డేస్ తర్వాత ఎలా ఉందో కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి అంతే ఇలా మనం చేసుకుంటే 15 డేస్ తర్వాత చూడండి ఎలా వచ్చిందో హార్వెస్ట్ కి రెడీ అయిపోయింది మళ్ళీ మనం కట్ చేసుకొని రొటీన్ ఇందాక నేను చూపించిన లాగానే మళ్ళీ లూజ్ చేసుకొని మళ్ళీ యూరియా వేసుకుంటే మళ్ళీ వస్తుంది ఆకు మనం ఇలా ఓపికగా చేసుకుంటే ఎన్నిసార్లు అయినా కూడా పాలకూర అనేది హార్వెస్ట్ కి వచ్చేస్తూనే ఉంటుంది మాక్సిమం 7-8 సార్లు వస్తుందండి 7-8 టైం హార్వెస్ట్ చేసుకోవచ్చు మనం తర్వాత సీడ్స్ అనేది వచ్చేస్తాయి పైకి అంతవరకు వదిలేస్తే సీడ్స్ కూడా మనకు అవే తయారు చేసుకోవచ్చు నెక్స్ట్ టైం యూస్ చేసుకోవడానికి కూడా యూస్ అవుతాయి ఎలా ఉందండి నా పాలకూర సూపర్ గా ఉంది కదా ఏ రకమైన పెస్ట్ లేదు ఏం ప్రాబ్లం లేదు దీనికి లేత ఆకుకూర వెంటనే కట్ చేసుకొని మళ్ళీ కర్రీ చేసుకోవచ్చు నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే ఎలా ఉందో నా వీడియో కామెంట్ కూడా చేయండి ఏదైనా సజెషన్స్ ఉన్నా చెప్పండి డౌట్స్ ఉన్నా అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను థాంక్యూ అండి థాంక్యూ వెరీ మచ్